రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈరోజు టూటన్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. మామూలుగా దాడులు చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడైనా కూడా రోడ్లో పోతుంటేనో ఇంకా ఎక్కడైనా ఉంటే కన్నా దాచి కొట్టేవాళ్ళు. ఇట్లాంటిది ఏకంగా ఇంటికే పోయి దాడులు చేసే సంస్కృతి ఇంతవరకు బీహార్లో కూడా లేదు. అలాంటి సంస్కృతిని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. స్వయాన 85 ఏళ్ల ముసలోడు ఇంట్లో ఉంటే, పెద్ద ఆయన ఉంటే, వాళ్ళ ఇంటికి ఆయనతో పాటు అగ్గి పెట్టాలని చెప్పి జోగి రమేష్ వాళ్ళ ఇల్లును దగ్ధం చేయడము దేనికి వాళ్ళు ఏమి ఎగ్జాంపుల్గా ఉంటుందో ఈ రాష్ట్ర పరిపాలన మాకేం అర్థం కావడం లేదు. ఇలాంటి పరిపాలన ఇంతకు ముందు ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈవెన్ బీహార్లో కూడా లేదంటే కన్నా మీరు బీహార్ని మించిన అరాచకం ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తోంది. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమంలో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తూ సిఏకి మెమరాండం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పునరావృతం కాకూడదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళు చేస్తున్నారు, చేతనైతే అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలో ఇంకా ఏవేవో ఇచ్చిన హామీలను నెరవేర్చండి. పోలవరం చేస్తామంటున్నారు, అమరావతిని చేస్తామంటున్నారు, చేసేదేం లేదు. కానీ ఇట్లాంటి యొక్క రాక్షస కృత్యాలు చేస్తున్నారు. దీన్ని అరికట్టాలా, ఇలాంటి పునరావృతం కాకూడదు. ముఖ్యంగా జడ్జిలు కానీ, ఆ తర్వాత న్యాయ కోవిదులు కానీ, లేదంటే గవర్నర్లు కానీ ఇంటర్ఫీర్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతమై అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఎక్కడైనా ఒక ప్రజాస్వామ్యంలో మనం అనుకున్నట్టు జరగకుండా అన్ని మనకు ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటప్పుడు ఒక నాయకుడు వచ్చి నియంతగా తయారవుతాడు. ఆ విధంగా మన చంద్రబాబు నాయుడు కూడా ఇన్ని దినాలు ప్రజాస్వామ్యంలో ఉంటూ ఒక నియంత అవతారం ఇస్తా ఉన్నారు. ఈరోజు ఆయన చేసినది ప్రతిదీ కూడా ప్రజలకు క్లియర్ కట్గా తెలిసిపోతా ఉంది. ఏమంటే ఎక్కడ చూసినా ఆయన వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేసుకుని రకరకాలుగా కేసులు పెట్టించేసి, పవిత్రమైన తిరుపతి లడ్డూలో కూడా కల్తీ ఉంది, గోమాంసం కొవ్వు ఉంది అని చెప్పి క్రియేట్ చేసేసి లేనిపోని కేసులు పెట్టేసి అంతా చేసిన తర్వాత అక్కడ వచ్చిన ల్యాబ్లో టెస్టింగ్ అయిన తర్వాత అక్కడ ఎక్కడ ఏమీ కల్తీ లేదు, నాణ్యంగా ఉంది, ఆ దేవుడే దాన్ని ఆ లడ్డూలకు పవిత్రతను కాపాడుకున్నాడు, ఎక్కడ కూడా ఏమీ లేదు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. ఏమి అలాంటి పవిత్రమైన తిరుపతి లడ్డూల్లో కూడా ఈయన ఈ రకంగా రాజకీయం చేస్తున్నాడే, ఏం రకంగా ఆయన చేస్తున్నాడు అనే టైపులో ప్రజల్లో ఆగ్రహం వచ్చినప్పుడు అది తట్టుకోలేక ఏమరా ఇదంతా మనకంతా రివర్స్ గేర్లో పడిపోతా ఉంది, మనకు నెగిటివ్ వస్తూ ఉంది అని చెప్పేందును ఆయనకు ఆరి తేలిన విద్య ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈయన ఎట్లా తిరిగి డైవర్ట్ చేయాలని చెప్పేసిందును గుంటూరులో వచ్చిందను, పెద్ద పెద్ద సిటీస్లో వచ్చిందను, ఫ్లెక్సీలు వచ్చిందను చేసినారు. దాంట్లో వచ్చిందను జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వచ్చిందను అంబటి రాంబాబు గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారిని దోషులుగా చిత్రీకరించి ఫ్లెక్సీలు చేసినారు. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఫ్లెక్సీలు కానీ మనం కానీ చేసినామంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని తీసేయండి అని వస్తారు, గలాటుకు వస్తారు. దాని ద్వారా గలాట్లను రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేద్దామనే ఉద్దేశంతో అలా ఫ్లెక్సీలు కూడా పిలిచినాయి. ఆ ఫ్లెక్సీలో భాగంగానే మన రాంబాబు గారు ఆ రోజు వచ్చింది ఫస్ట్ ఒక రోజు రిక్వెస్ట్ చేసినారు, అయ్యా మీరు చేసిండే తప్పు, హైకోర్టు పరివ్యూలో ఈ కేసు జరుగుతూ ఉంది, మీరు ఇట్లా దోషులుగా ఆయన వేయడం తప్పు, అస్సలు ఆయన A1, A2, A3లో కూడా వాళ్ళ దీంట్లో కూడా ఆయన వచ్చింది దోషులుగా వీళ్ళు లేరు, ఏ రకంగా వాళ్ళకి పెడతారని చెప్పి రిక్వెస్ట్ చేసి దయచేసి తీసేయండి అని చెప్పి పోయినారు. తిరిగి మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళా నెక్స్ట్ డే కూడా తీసేయండి, రేపటి వరకు తీసేయండి అని చెప్పి ఆయన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోయి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు రెడీగా ఆడ కర్రలతో దాడులు చేస్తా, రెడీగా ఆయన మీద నానా బూతులు పెట్టుకుంటా ఆ లేడీస్ కార్యకర్తలను కూడా ఆడ పెట్టేసి అక్కడ నుండి ఆయనకు బూతులు చెప్పి అది చేశారు. ఆ రకంగా ఆయన కూడా కుప్పంలో కొన్ని మాట్లాడినాడు. దానికి వచ్చిందో ఏదో దొరికింది సాగు అని చెప్పిందనో వాళ్ళ ఇండ్ల మీద దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, ఆ కుటుంబం మీద పోయి ఇల్లు కాల్చడము, దగ్గర బాంబులు, మన పెట్రోల్ బాంబులు పెట్టేసి వాళ్ళ మీద అటాక్ చేయడము, ఆ రకంగా చేసి భయభ్రాంతులు చేయాలా. ఏమంటే వాళ్ళ మెసేజ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాయకులకి ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్లో సెక్యూరిటీ లేదు, మేము ఉంటేనే మీరు తిరగలేరు లేదా తిరగలేరు అనే ఒక మెసేజ్ పోలనే ఉద్దేశంతో వాళ్ళ ఇండ్ల మీద దాడి జరిగింది. అదేవిధంగా బీసీ నాయకులు బీసీకి అందరికీ రిప్రజెంట్ చేసే జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా దాడి చేసి అసలు బీసీ కమ్యూనిటీని కూడా అవమానపరిచినారు వీళ్ళు. ఈ రకంగా ఎవరు కూడా వాళ్ళ ముందు ఎదగకూడదు, ఎవరు కూడా వాళ్ళ ఎగనిస్ట్గా మాట్లాడకూడదు. ఇది చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీహార్ రాష్ట్రాన్ని మించి మన రాష్ట్రం పోతా ఉంది. దేశం అంతా వచ్చిందో ఆంధ్ర రాష్ట్రం పైకి పోతా ఉంది. ఇన్ని దినాలు పీస్ఫుల్గా ఉండి ఆంధ్ర రాష్ట్రం ఏమైపోయింది, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడిగే స్టేజ్కి వచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా ఏం భయపెట్టినా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయపడే స్టేజ్లో లేరు. రెట్టింపు ఉత్సాహంతో మేము వచ్చిందో పోరాడతాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి
ప్లాన్స్ అందరినీ రెడీ చేస్తాం. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అధిష్టానం పిలుపు మేరకు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో మన సీనియర్ నాయకులు తిప్పాడి సార్ కానీ, నరేష్ అన్న కానీ, మనుజా మేడం కానీ, ఇంకా కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు వచ్చిందో ఇక్కడ మంచి పెద్ద సంఖ్యలో వచ్చింది. ఇక్కడ స్టేషన్లో కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసినాం. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ పునరావృతం కాకూడదు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించకుండా ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే 100% ఇట్లాంటివన్నీ ఏమీ కావు. కాబట్టి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా మీకు ఈ రోజు ఈ పదవులు మీకు వచ్చిన ఈ పోస్ట్ వచ్చినాయి, మీ ఉద్యోగాలు వచ్చినాయి, మీ డ్యూటీ ఏముంది, మీకు మంచి స్టేజ్లో దేవుడు మీకు పెట్టినాడు, మీ లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా మీరు మీ డ్యూటీ మీరు చేసుకుంటే ఏది కూడా జరగదని చెప్పి కోరుకుంటూ ఇది ఇట్లా కాకూడదని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకంగా ఎక్కువగా కేసులు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్రపతి పాలన అందించాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. గత 2 రోజులుగా చూస్తున్నాము, రాష్ట్రాన్ని భయపెట్టే విధంగా భయభ్రాంతులు, ప్రజల్ని భయపడి రోడ్ల మీదకి వచ్చేదాన్ని కూడా భయపడే పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర పాలన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేయడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేయడమే కాకుండా దాన్ని భయంకరంగా ఆందోళనకరంగా తీసుకురావడం ఇది ఎంతవరకు న్యాయం కాదు. దీన్ని ఏదైనా ఉంటే రాజకీయ పరంగా చూడాలి తప్పితే ప్రజల్ని, ఇంట్లో ఉండే ఫ్యామిలీని భయపెట్టే విధంగా ఇళ్ల మీద దాడులు చేయడం ఎంతవరకు మీరు ప్రజలందరూ ఆలోచించాలి. ఇదే విధంగా చేస్తా పోతే రాష్ట్రం ఏమైపోతుంది, అల్లోకల్లోని బీహార్ని తలపించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతవరకు న్యాయం కాదు. ఏదన్నా చేయాలంటే ప్రజలకు మంచి చేసి మీరు ఏవైతే ఇచ్చారో వాటిని నెరవేరుస్తూ ముందుకు పోలే తప్ప ఇలాంటి రాజకీయం పునరావృతం కాకుండా ఏదైతే చట్టపరంగా న్యాయం తీసుకోవాలో వాటిని అన్నింటినీ న్యాయపరంగానే తీసుకుపోలే తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి సంబంధించి ఈ రోజు మదనపల్లిలో మేము కూడా పోలీస్ స్టేషన్ లో గౌరవనీయులు మన ప్రతిపాడు సార్, నరేష్ అన్న, నిసారనాథ్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఈ రోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పునరావృతం కాకూడదు, మదనపల్లిలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా శాంతి భద్రతలు కాపాడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం, దీన్ని ప్రజలే కాదు మన నాయకులు కూడా సమయస్ఫూర్తితో ముందుకు పోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.